కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. కానీ మూడో సోమవారంకు ఉన్నటువంటి ప్రాధాన్యత వేరు. ఈ సోమవారం పర్వదినాన ముక్కంటిని దర్శించుకోవాలని భక్తులు ఆతృత ఈరోజు అర్ధరాత్రి నుండి కూడాను శైవ క్షేత్రాలని భక్తులతో కిటకిటలాడాయి. కాకపోతే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ ఘటన మాత్రం భక్తులు భయాందోళనకు గురి చేసింది అనడానికి భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఈ కార్తీక మాసం మూడో సోమవారం ఉన్న ప్రాధాన్యత ఏంటన్న విషయం ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఈ మూడో సోమవారానికి ఇంతమంది భక్తులు ఆ ముక్కంటిని దర్శనం ఎందుకు పరితపించబడు? ఓం నమో భగవతే రుద్రాయ. నా పేరు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ. శ్రీకాకుళం ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం అర్చకుడిని. ఈ దేవాలయంలో బలరామ క్షేత్రం ఇది. బలరామస్వామి 5 లింగాలను ప్రతిష్ఠ చేశాడు. నాగావళి నదీ తీరమున. అందులో పాయికపాడు అనేటువంటిది పాతాళ సిద్ధేశ్వరుడు అనే దేవస్థానంలోని పాయికపాడు అనే గ్రామం దగ్గర రాయగడ దాటిన తర్వాత మొదటి శివలింగం. అలాగే పార్వతీపురం దగ్గరలో గుంప సోమేశ్వర స్వామి 2వ శివలింగం. సంగం దగ్గర పాలకొండ దగ్గర బిట్టివాడ సంగం దగ్గర సంగమేశ్వరుడు 3వ శివలింగం. ఇది ఉమారుద్ర కోటేశ్వర స్వామి 4వ శివలింగం. కళ్ళేపల్లి మణినాగేశ్వర స్వామి 5వ శివలింగం. ఈ 5 లింగాల్ని కూడా బలరామస్వామి ప్రతిష్ఠ చేశారు. అదేవిధంగా ఏకకాలంలో 5 లింగాల్ని దర్శనం చేసుకుంటే కాశీక్షేత్రంకి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి పుణ్యఫలం వస్తుంది. ఆ విధంగా ఈరోజు 3వ సోమవారం స్వామివారికి ప్రత్యేకత. ఏదైనా సరే మనకు 3 సంఖ్య శుభప్రదం. ఈ 3 సంఖ్యకి ప్రత్యేకతమైనటువంటి ఆదరాభిమానాలు మనలో ఉన్నాయి. 3 అనేటువంటిది చాలా ప్రత్యేకించి మన అందరికీ కూడా యూనివర్సల్గా ఈ 3 సంఖ్య అందరికీ పడుతుంది. అందువల్ల 3 సంఖ్య చాలా ప్రత్యేకత. అలాగే మొదటి సోమవారం 2వ సోమవారం అయ్యాయి. ఈరోజు 3వ సోమవారం వేకువజామున తెల్లవారు 2 గంటలకే స్వామివారి తాలూకా ప్రథమార్చన జరిగింది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఆ నారికేళాలతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి ప్రీతికరమైనటువంటి పత్రి మారేడు పత్రి, ఆ మారేడు పత్రితో అభిషేకం చేశాము. చేసిన తర్వాత అక్కడ నుంచి కూడా భక్తులందరూ కూడా వారి తాలూకా పాప పరిహారం చెల్లించుకోవడానికి కొబ్బరికాయలతోని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారలు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు 3వ సోమవారం కాబట్టి స్వామివారికి ప్రత్యేకించి ఈరోజు దర్శనం చేసుకుంటే వారు ఇహలోకంలో చేసినటువంటి పాపాలు, రుగ్మతులు అన్నీ కూడా పోతాయి. ఆ కళ్ళుకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క శివుడి కాంతులు ఈ పాలు, పెరుగు ఇవన్నీ పడడం వల్ల రసాయన సిద్ధి చెంది స్వామి దర్శనంతో మన చక్షువులు అంటే కళ్ళు చాలా బాగా కనిపించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ విధంగా 3వ సోమవారం స్వామివారికి అభిషేకాలు ప్రారంభమై ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారికి మహాభోగం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటల సమయంలోని మహాహారతి అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. 108 దళాలతో స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత భక్తులందరూ కూడా ఆ హారతిని కళ్ళకత్తుకుంటే చాలా మంచిది. ఆ తదుపరి స్వామివారికి అభిషేకాలు మళ్ళీ కూడా సాయంత్రం ఉంటాయి. స్వామివారి తాలూకా అలంకరణ అంతా కూడా భక్తుల చేత చేయించడం జరిగింది. అలాగే ఉచిత ప్రసాద పంపిణీ, తర్వాత నీరు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యారికేడ్స్ అన్నీ కూడా మా దేవాదాయ శాఖ వారు కట్టించారు. అదేవిధంగా పాలక మండలి సభ్యులందరూ కూడా సహకారంతో, పోలీసు వారి సహకారంతో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. చూస్తే కనుక 5 శివలింగాలు ఎక్కడెక్కడైతే స్థాపించబడ్డాయో వాటిని దర్శించుకునేందుకు ఏమైనా సమయం ఒక రోజులో దర్శించుకోవాలన్నట్టు ఒక నిబంధన ఏమైనా ఉందా? ఒకే రోజులో దర్శనం చేసుకోవడం వల్ల ఆ కాశీ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి పుణ్యఫలం వస్తుందని అలనాడు బలరామస్వామి శాసించాడు. ఎందుకంటే కాశీకి వెళ్ళినవాడు, కాటికి వెళ్ళినవాడు ఒకటే అనేటువంటి సామెత ఉండేది. కాశీక్షేత్రంకి మన ఈ కళింగ సీమ అనేటువంటి వారి ఈ ప్రాంతాన్ని ఇక్కడ నుంచి వెళ్తుండడం వల్ల ఆ యొక్క ప్రలంబశుద్ధి అనే రాక్షసుడు ఈ మార్గ మధ్యలో భక్షించేసేవాడు. అందువల్ల ఇక్కడ కళింగ సీమ ప్రజలందరూ కూడా ఆ బలరామస్వామిని వేడుకోగా బలరామస్వామి కురుపాండవ యుద్ధం జరిగిన తర్వాత అందులో జరిగినటువంటి అన్యాయాలు, బంధునాశనం చూసి ఆ దోష నివృత్తికి ఏం చేస్తే బాగుంటుందని శ్రీకృష్ణ పరమాత్మని అడిగితే శ్రీకృష్ణ పరమాత్మని ఆయుధం నాగలి దాన్ని భూమిలోకి వస్తే నది ఏర్పడుతుంది. ఆ నదీ తీరాన పంచలింగాల్ని ప్రతిష్ఠ చేయమని చెప్పారు. ఆ విధంగా బలరామస్వామి ప్రతిష్ఠ చేస్తూ ఈ పంచలింగాల్ని దర్శనం చేసుకుంటే కాశీక్షేత్రంకి వెళ్ళినటువంటి పుణ్యఫలం వస్తుందని చెప్పగా అందువల్ల వేకువజామున మనకి ఇటు ప్రాంతీయులందరూ కూడా 1 గంట 2 అయ్యేసరికి ఇక్కడ నుంచి బయలుదేరి రాయగడ దాటి ఆ యొక్క పాయికపాడు అనేటువంటి తెరువులి
రైల్వే స్టేషన్కి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నది. అక్కడికి దర్శనం చేసుకొని అటు వారందరూ కూడా ముందు కళ్ళేబిల్లి వచ్చి కళ్ళేబిల్లి దర్శనం చేసుకొని ఇటు నుంచి అటు వెళ్తారు. ఈ విధంగా రోజల్లా దేవాలయాలు మనకి కార్తీక మాసంలో తెరిచి ఉంటుంది, అదేవిధంగా మహాశివరాత్రి నాడు తెరిచి ఉంటుంది. కాబట్టి ఒకే రోజులో దర్శనం చేసుకుంటే ఆ కాశీక్షేత్ర పుణ్యఫలం వస్తుందని అలనాటి నుంచి ఇలనాటి వరకు భక్తులు ప్రగాఢ విశ్వాసంగా వస్తుంది. 24 గంటల్లోనే ఈ 5 పుణ్యక్షేత్రాలు దర్శించుకునే అంతటి అంటే దూరం ఒడిశా వాసులు ఇక్కడ నుండి కల్లేపల్లిని మొదలు పెడతారు. ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే ఒడిశాలో ఉన్నటువంటి శివలింగం మొదలు ఈ శివలింగాల దర్శనానికి 24 గంటల సమయం సరిపోతుందా? సరిపోతుంది. ఎందుకంటే మనకి సుమారుగా 200 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నది. అందువల్ల వేకుజామున ఇటు నుంచి భక్తులు ముందు రాయగడ వెళ్ళిపోయి అక్కడ పాయకేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అటు నుంచి ఇటు రాగా మన ఉమారుద్రకోటీశ్వర స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి సుమారుగా సాయంత్రం 6:30-7 అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత కళ్యాణపల్లి మన్నాగేశ్వర స్వామి 8 గంటల లోపల దర్శనం అయిపోతుంది. అదేవిధంగా వాళ్ళు కూడా అటు నుంచి ఇటు వస్తారు. ముందు కళ్యాణపల్లి, తర్వాత ఉమారుద్రుడు, అలాగే దర్శనం చేసుకొని ఇటు నుంచి అటు వెళ్తారు. అప్పుడు సమయం సరిపోతుంది. యాక్చువల్గా అయితే మనకి పాయకపాడు నుంచి దర్శనం చేసుకొని రావడమే మొదటి శివలింగం నుంచి ప్రశస్తత. కానీ అక్కడ ప్రజలు ఇక్కడికి వచ్చి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇటు రావడానికి టైం చాలదు. కాబట్టి వాళ్ళు అటు నుంచి ఇటు వస్తారు, మనం ఇటు నుంచి అటు వెళ్తాం. ఇది ఈ ప్రక్రియ. కనుక ప్రస్తుతం మునుపుటితో పోల్చుకుంటే భక్తులు తక్కువ సంఖ్యలో ఉన్నారని బాబుని అడిగితే, ఈ సంవత్సరం అనుకోవడానికి మాత్రం భక్తులు కొంచెం తక్కువగానే వస్తున్నారు. మిగతా సోమవారాలు 1వ సోమవారం కొంచెం చూసాం, పర్వాలేదు. కానీ ఆ రోజు మనకి తుఫాను వర్ష కారణంగా తగ్గిపోయింది. 2వ సోమవారం అయితే చాలా తక్కువగా ఉంది. ఈ 3వ సోమవారం కూడా ఇప్పటి వరకు కూడా బాగానే ఉన్నది. ఇకపై ఎలాగుంటుంది అనేటువంటి చూడాలి. ఏమనుకోవాలి, పౌర్ణమి గడియలు దాటిపోయిన సోమవారం కాబట్టి దానికి ఆ ప్రాధాన్యత తగ్గింది అనుకోవచ్చా, లేకపోతే 3వ సోమవారం అన్నటువంటి ఉద్దేశంతో పాటు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఘటన ఏమైనా భక్తుల మీద ఎఫెక్ట్ మన కాశీబుగ్గ ఘటన మాత్రం చాలా ప్రభావం అందరికీ కూడా చూపించింది. దానికి తోడును మన ప్రభుత్వం వారు కూడా సరి అయినటువంటి చర్యలు తీసుకొని ప్రకటనలు మాత్రం బాగా చేశారు. ఎందుకంటే మూకమ్మడిగా ఒకే చోటకి అందరూ కూడా భక్తులు రాకండి, వివిధ ప్రాంతాల్లో అన్ని శివ దేవాలయాలు అన్ని దేవాలయాలకు వెళ్ళండి అని మన ప్రభుత్వం వారు ప్రకటన చేయడం వల్ల కొంతలో కొంత తగ్గడం మాత్రం జరిగింది. అదేవిధంగా పౌర్ణమికి ముందు ఈ 3వ సోమవారం పడితే దాని ప్రాశస్తత వేరేగా ఉంటుంది. పౌర్ణమి తర్వాత పడింది కాబట్టి కొంత ప్రాశస్తత అయితే ఈ సంవత్సరం మాత్రం చాలా తక్కువగా ఉన్నది. గణనీయంగా భక్తులు తగ్గారు. ఆ కాశీబుగ్గ ఘటన జరిగిన తర్వాత భక్తులు కూడా తగ్గారు. మరి స్వామివారి తాలూకా దయ, మనం దానికి కేవలం కూడా అతీతులం కాదు. కనుక ప్రస్తుతం బలరాముడితో ఏదైతే బలరాముడితో ప్రతిష్ఠించబడిన 5 శివలింగాలను ఒకే రోజు పాటు 24 గంటలు పాయకరపేట నుండి ఇక్కడ కల్లేపల్లి వరకు ఉన్న ఈ 5 శివలింగాలు కనుక 3వ సోమవారం దర్శించుకున్నట్టయితే కనుక ఇహలోక ప్రాప్తి కలుగుతుందని ప్రధాన అర్చకులు చెప్తారు. మరోవైపు చూస్తే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ ఘటన మాత్రం 3వ సోమవారం ముక్కంటిని చూడడానికి వచ్చే భక్తులు మాత్రం ఎఫెక్ట్ పడినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. భక్తుల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గినప్పటికి కూడాను పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారం కావడంతో అంత ప్రాధాన్యత కూడా ఇచ్చే పరిస్థితి లేనటువంటి పరిణామాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాం. మరి ఈ విషయంలో 3వ సోమవారం పర్వదినాన ముక్కంటిని చూసి పరతప్పించే భక్తులకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు భద్రతా రూపంలో కావచ్చు, సేవ రూపంలో కావచ్చు, పూర్తి స్థాయిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆ ఘటన ప్రాధాన్యత తీసుకొని ఈరోజు మాత్రం పూర్తి స్థాయిలో భక్తులు భద్రతకే అధిక ప్రాధాన్యత ఇచ్చిందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఉమారుద్రకోటేశ్వర ఆలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.